గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో తీత దశలో ఉన్న పత్తి వర్షాలకు తడిసిపోయింది. ఈయన దశ నుంచి గింజ పాలు పోసుకునేటువంటి దశలో ఉన్న వరి భారీ గాలులకు నేలవాలింది. వాగుల వెంబడి ఉన్న మిరప నీట మునిగింది. కంకి దశలో ఉన్న మొక్కజొన్న, పూత దశలో ఉన్న కంది, కోత దశలో ఉన్న వేరుశనగ, అపరాలు వర్షాలకు దెబ్బతిన్నాయి. అరటి, కంద, బొప్పాయి గాలుల తీవ్రతకు ధ్వంసమయ్యాయి. కృష్ణా జిల్లాలో చెల్లపల్లి, మోపిదేవి, తోట్లవల్లూరు తదితర మండలాల్లోని లంక గ్రామాల్లో బొప్పాయి, అరటి తదితర ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. 875 హెక్టార్లలో వరి, 107 హెక్టార్లలో మినుము పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. అత్యధికంగా మొవ్వ మండలం పెద్ద ముక్తేవిలో 23 హెక్టార్లు, క్రోసూరులో 21, మచిలీపట్నంలోని బుద్దాలపాలెంలో 17 హెక్టార్లలో వరి పంట దెబ్బతింది.